ఓం శాంతి. ఈరోజు మురళి 17/2/2025. మధురమైన పిల్లలారా, బాబా మీకు అతిథిగా అయి వచ్చారు. కావున మీరు వారిని ఆదరించాల్సి ఉంటుంది. అతిథులకు సత్కారం చేయాలి కదా. ఏ విధంగా వారిని ప్రేమతో పిలిచారో అదే విధంగా వారిని ఆదరించాలి, నిరాదరించకూడదు. రెస్పెక్ట్, గౌరవం ఇవ్వాలి. బాబాకి అగౌరవం చేయకూడదు. ఆదరణ, నిరాదరణ అనగా బాబాకు గౌరవం ఇవ్వడం అంటే బాబా చెప్పిన విషయాలపైన మనం శ్రద్ధ పెట్టడమే బాబాకు గౌరవం ఇవ్వడం, ఆచరించడమే గౌరవం ఇవ్వడం. ప్రశ్న: బాబా ఏమంటున్నారు? మధురమైన పిల్లలారా, బాబా మీకు అతిథిగా అయి వచ్చారు. కావున మీరు వారిని ఆదరించాల్సి ఉంటుంది. ఏ విధంగా వారిని ప్రేమతో పిలిచారో అదే విధంగా వారిని ఆదరించాలి, నిరాదరించకూడదు. ప్రశ్న: ఏ నషా పిల్లలైనా మీకు సదా ఎక్కి ఉండాలి. నషా కలగకపోతే ఏమంటారు? జవాబు: ఉన్నతోన్నతమైన ఆసామి ఈ పతిత ప్రపంచంలో మన అతిథిగా అయ్యారు. ఈ నషా సదా ఉండాలి. కానీ పిల్లలకు నషా కూడా నంబర్ వారుగా ఎక్కుతుంది. బాబా పిల్లలుగా అయిన తర్వాత కూడా సంశయ బుద్ధి కలవారిగా ఈ చేయి వదిలి వెళ్ళిపోతే వీరి భాగ్యం ఇంతేనని భావించడం జరుగుతుంది. వారు మళ్ళీ బాబా చేతిని వదిలి వెళ్ళిపోతారు. బాబా అంటున్నారు చూడండి, బాబా ఉన్నతోన్నతమైన ఆసామి పతిత ప్రపంచంలో మన అతిథిగా వచ్చినారు. ఈ నషా ఉండాలా? ఎవరొచ్చినారు, ఎవరిది ఇది అని పిల్లలకు నషా నంబర్ వారుగా ఉంది. బాబా పిల్లలుగా అయినాక తర్వాత కూడా సంశయ బుద్ధిగా అయిపోతారు. నిశ్చయం ఉండదు. నషా వెళ్ళిపోయింది, బాబా చేయి వదిలిపెట్టినామంటే మన భాగ్యం సమాప్తమైపోయినట్లు. ఓం శాంతి. ఓం శాంతి అని 2 సార్లు అనాల్సి ఉంటుంది. ఎందుకంటే బాబా మరియు దాదా ఇద్దరూ ఉన్నారు. ఇద్దరూ కలిసి ఒకే శరీరంలో ఉన్నారు కదా. భగవంతుని ఎంత ఉన్నతోన్నతంగా మహిమ చేస్తారు. గాడ్ ఫాదర్, దేవాది దేవ అనే పదం చాలా సామాన్యమైనది. కేవలం తండ్రి అని అనరు, గాడ్ ఫాదర్ అని అంటారు. వారు ఉన్నతోన్నతమైన వారు. వారి మహిమ కూడా చాలా ఉన్నతమైనది. వారిని పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. నన్ను పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. కానీ నేను ఏ విధంగా పతిత పావనున్నో, ఎప్పుడు వస్తానో ఎవరికీ తెలియదుని స్వయంగా వారే చెప్తున్నారు. అర్ధకల్పం సత్య త్రేతాయుగాలలో ఎవరి రాజ్యం ఉండేదో అది ఎలా ఏర్పడిందో ఎవరికీ తెలియదు. పతిత పావనుడైన తండ్రి తప్పకుండా వస్తారు. కొందరు వారిని పతిత పావన రాండి అంటారు, కొందరు ముక్తి ప్రదాత అంటారు, స్వర్గానికి తీసుకెళ్ళండి అని పిలుస్తారు. అతడు అందరికన్నా ఉన్నతోన్నతమైన తండ్రి, ఉన్నతోన్నతమైన వారు. ఆయన ఉండే ధామము ఉన్నతము, తండ్రి కూడా ఉన్నతులు. అతన్ని పతిత ప్రపంచంలోకి పిలిచి భారతవాసులైన మమ్మల్ని శ్రేష్టంగా తయారు చేయండి అంటారు. వారి స్థితి ఎంత ఉన్నతమైనది. రావణ రాజ్యం ఉన్నప్పుడు వారిని పిలుస్తారు, లేకపోతే ఈ రావణ రాజ్యం నుంచి ఎవరు విడిపిస్తారు? ఈ విషయాలన్నింటినీ వింటూ ఉంటే పిల్లలైన మీకు నషా కలగాలి. ఎవరొచ్చి మనల్ని విడిపిస్తున్నారు? మద్యపు నషా దాన్ని తాగిన వారందరికీ ఎక్కుతుంది కదా. కానీ ఈ నషా అందరికీ ఎక్కదు. ఇది వారి ధారణ పైన, భాగ్యం పైన ఆధారపడి ఉంటుంది. బాబా చాలా పెద్ద ఆసామి. మీలో కూడా కొందరికో పూర్తి నిశ్చయం ఉంటుంది. అందరిలోనూ నిశ్చయం ఉన్నట్లయితే సంశయం కలిగి ఎందుకు వెళ్ళిపోతారు? బాబా ఎంత బాగా చెప్తున్నారు. బాబాని ఎందుకు మర్చిపోతారు? ఒక తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత ఆ తండ్రి పైన సంశయ బుద్ధి కలగదు. ఎట్లా వస్తుంది సంశయం? భగవంతుని పైన సంశయం ఉండకూడదు. ఇప్పుడు దేనిపైన సంశయం ఉండకూడదు. కేవలం నిశ్చయంలో నంబర్ వారు ఉంటుంది, కానీ బాబా పైన ఎట్టి పరిస్థితుల్లో సంశయం రాకూడదు. అందుకే బాబా అంటున్నారు, చాలా చాలా సీక్రెట్ చెప్తున్నారు ఇక్కడ. నష ఎవరికి ఎక్కుతుంది అంటే బాబా అంటున్నారు, నష ధారణ పైన, వారి భాగ్యం పైన ఆధారపడి ఉంటుంది. బాబా అంటున్నారు, బాబా చాలా పెద్ద ఆసామి. మీలో కూడా కొందరికో పూర్తి నిశ్చయం ఉంటుంది. అందరిలోనూ నిశ్చయం ఉన్నట్లయితే సంశయం కలిగి ఎందుకు వెళ్ళిపోతారు? బాబాని ఎందుకు మర్చిపోతారు?
ఒక్క తండ్రికి పిల్లలుగా అయిన తర్వాత ఆ తండ్రి పైన సంశయ బుద్ధి కలగదు. ఈ తండ్రి చాలా అద్భుతమైన వారు. ఆశ్చర్యవంతులై బాబాని తెలుసుకుంటారు, బాబా అని అంటారు, జ్ఞానాన్ని వింటారు, ఇతరులకి కూడా వినిపిస్తారు. అయినా మాయ వారిని సంశయ బుద్ధి కలవారిగా చేసేస్తుంది. ఈ భక్తి మార్గ శాస్త్రాలలో సారమేమీ లేదు అని బాబా అర్థం చేస్తున్నారు. నా గురించి ఎవ్వరికీ తెలియదని బాబా అంటారు. పిల్లలైన మీలో కూడా ఏ కొద్ది మందో నిలవగలుగుతారు. ఆ స్మృతి స్థిరంగా ఉండడం లేదని మీకు కూడా అనిపిస్తుంది. ఆత్మలైన మనం బిందువులం, బాబా కూడా ఒక బిందువే. వారు మన తండ్రి అయినారు. వారికి తమ శరీరం అంటూ ఏదీ లేదు. నేను ఈ తనువుని ఆధారంగా తీసుకుంటాను అని బాబా అంటారు. నా పేరు శివపరమాత్మ. నా పేరు ఎప్పుడూ మారదు. మీ శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి. శరీరానికే పేరు పెడతారు. పెళ్ళైన తర్వాత పేరు మారుతుంది కదా, మళ్ళీ ఆ పేరుని పక్కా చేసుకుంటారు. అలాగే ఇప్పుడు నేను ఒక ఆత్మనన్న విషయాన్ని పక్కా చేసుకోండి అని బాబా చెప్తున్నారు. ఎప్పుడెప్పుడైతే అత్యాచారాలు గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను. ఎప్పుడు వస్తారు బాబా? అత్యాచారాలు గ్లాని జరుగుతుందో అప్పుడు నేను వస్తాను అని బాబాయే స్వయంగా తన పరిచయాన్ని ఇచ్చారు. కొన్ని పదాలనే మనుషులు తెలుసుకున్నారు. రాళ్ళు రప్పల్లో ఉన్నానని చెప్పి నన్ను ఎంతగానో గ్లాని చేసినారు. ఇది కూడా కొత్త విషయమేమీ కాదు. కల్పకల్పము చేసినారు, ఇప్పుడు చేస్తున్నారు. కొత్త విషయమేమీ కాదు. కల్పకల్పము ఈ విధంగా పతితులుగా అయ్యి నా గ్లానిని చేస్తూ ఉంటారు. అప్పుడే నేను వస్తాను. నా పాత్ర కల్పకల్పము ఉంటుంది. ఇందులో ఏ మార్పు జరిగేందుకు వీలు లేదు. డ్రామాలో రచింపబడి ఉంది. భగవంతుడు భారతదేశంలో మాత్రమే వస్తాడా? కేవలం భారతదేశం మాత్రమే స్వర్గంగా అవుతుందా అని మిమ్మల్ని కొందరు అడుగుతారు. అవును, బాబా చెప్తున్నారు, అవును, ఇది కూడా అనాది అవినాశి అయిన పాత్ర అని చెప్పండి. బాబా ఎంత ఉన్నతోన్నతమైన వారు. పతితులను పావనంగా చేసే బాబా నన్ను ఈ పతిత ప్రపంచంలోనే పిలుస్తారు అని అంటున్నారు. నన్ను పావన ప్రపంచంలోకి పిలవాలి కదా. పావన ప్రపంచంలో వస్తే బాగుంటుంది బాబా, రండి తప్పకుండా. కానీ అలా జరగదు. ఎందుకంటే పావన ప్రపంచంలో నన్ను పిలవాల్సిన అవసరమే ఉండదు. దుఃఖం వచ్చినప్పుడే కావాలి ఆయన. పతితులైనప్పుడు దుఃఖం వచ్చినప్పుడు వచ్చి పావనంగా చెయ్యమని పతిత ప్రపంచంలోనే పిలుస్తారు. అర్ధకల్పం నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇక్కడ ఎవరన్నా పెద్దవారిని పిలిస్తే 1-2 సంవత్సరాలు పిలుస్తారు. ఫలానా వ్యక్తి సంవత్సరం కాకపోతే ఇంకొక సంవత్సరం వస్తాడనుకుంటారు. కానీ వీరిని అర్ధకల్పం నుండి స్మృతి చేస్తూ వచ్చారు. వీరు వచ్చే పాత్ర కూడా రచింపబడి ఉంది. ఇది ఎవ్వరికీ తెలియదు. వీరు చాలా ఉన్నతోన్నతమైన తండ్రి. మనుష్యులు తండ్రిని ఒకవైపు చాలా ప్రేమతో పిలుస్తారు, మరొక వైపు మహిమను తప్పుగా చేస్తారు, నిందిస్తారు. వాస్తవానికి బాబా అందరికన్నా పెద్ద గెస్ట్ ఆఫ్ హానర్. వీరి మహిమకు మచ్చను తెచ్చారు. బాప్రే, బాబా ఏమంటున్నారు? గౌరవానికి బదులుగా అగౌరవపరిచినారు, మచ్చను తెచ్చినారు. వాళ్ళని రాళ్ళల్లో రప్పల్లో వేసేసినారు. ఎక్కడ చూస్తే అక్కడ ఉన్నారు. ఇందుగలడని అందు లేడని, ఎందెందు చూచిన అందందే గలడు అని చెప్పినారు. నేనే వచ్చి నేను మీ తండ్రిని అని నా పరిచయాన్ని ఇస్తాను. నన్ను గాడ్ ఫాదర్ అంటారు. ఎప్పుడైతే అందరూ రావణ రాజ్యంలో బంధింపబడి ఉంటారో అప్పుడే బాబా రావాల్సి ఉంటుంది. ఎందుకంటే అందరూ నా భక్తులే కదా. వీరంతా నా ప్రేయసీలు, సీతలు. బాబా ప్రియుడు. ఇది ఒక్క సీత విషయం కాదు. సీతలందరినీ రావణ్ణి జైలు నుంచి విడిపిస్తాను. ఇది ఒక అనంతమైన విషయం. ఇది పాత పతిత ప్రపంచం. ఇది పాతగా అవ్వడం మళ్ళీ కొత్తగా అవ్వడం చాలా ఖచ్చితంగా జరుగుతుంది. కొత్తది పాతది కావాల్సిందే, పాతది కొత్తది కావాల్సిందే. ఈ శరీరాలు కూడా కొన్ని త్వరగా పాతబడతాయి, రోగాలు వస్తాయి కదా. కొన్ని ఎక్కువ కాలం ఉంటాయి. ఇది డ్రామాలో ఖచ్చితంగా రచింపబడి ఉంది. మొత్తం 5000 సంవత్సరాల పాత్ర. బాబా అంటున్నారు రహస్యాన్ని. తర్వాత బాబా అంటారు ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ నేను రావాల్సి ఉంటుంది. నేనే వచ్చి నా పరిచయాన్ని ఇస్తాను. అలాగే సృష్టి చక్ర రహస్యాన్ని కూడా అర్థం చేయిస్తాను. ఎవరికీ నా పరిచయం లేదు.
ఈ బ్రహ్మ విష్ణు శంకర్ల పరిచయం, లక్ష్మీనారాయణల పరిచయం, సీతారాముల పరిచయం కూడా ఎవ్వరికీ తెలియదు. డ్రామానుసారంగా వీరే ఉన్నతోన్నతమైన నటులు. 8-10 భుజాలు కలిగిన మనుష్యులు ఎవ్వరూ ఉండరు. విష్ణువుకి 4 భుజాలు ఎందుకు చూపిస్తారు? రావణునికి 10 తలలు ఎందుకున్నాయి? ఈ విషయాలన్నింటినీ బాబాయే వచ్చి అర్థం చేయిస్తారు. అది బాబా వచ్చి చెప్తే తప్ప అర్థం కావు. మొత్తం సృష్టి ఆది మధ్యాంతాల జ్ఞానాన్ని బాబాయే తెలియజేస్తారు. నేను అందరికన్నా ఉన్నతమైన అతిథిని, బహుదూరపు బాటసారి. మరియు మన ఈ భూలోకానికి బాబా పరంధామం నుంచి అతిథిగా మనలాగానే వచ్చినారు. మనం కూడా అతిథులమే. మన ఇల్లు పరంధామం, కానీ గుప్తమైన వాడిని అని బాబా అంటున్నారు. ఇది కూడా కేవలం మీకు మాత్రమే తెలుసు, కానీ అన్నీ తెలిసినా మర్చిపోతూ ఉంటారు. వారిపైన ఎంత గౌరవం ఉంచాలి, వారిని ఎంత స్మృతి చేయాలి. ఆత్మ నిరాకారమైనది, పరమాత్మ కూడా నిరాకారుడే. ఇందులో ఫాలో అవసరం. బాబా అంటారు, ఇందులో ఫోటో అవసరం కూడా లేదు. నిరాకారునికి ఏం ఫోటో తీస్తారు? సాకారమైన బ్రహ్మ బాబాకి ఫోటో తీస్తారు. మీరు స్వయాన్ని ఆత్మగా నిశ్చయం చేసుకొని బాబాను స్మృతి చేయాలి. దేహాభిమానాన్ని వదిలేయాలి. మీరు సదా అవినాశీ వస్తువునే చూస్తూ ఉండాలి. మీరు వినాశీ దేహాన్ని ఎందుకు చూస్తారు? ఆత్మాభిమానులుగా కండి. ఇందులోనే శ్రమ ఉంది. ఎంతగా స్మృతిలో ఉంటారో అంతగా కర్మాతీత స్థితికి చేరుకొని ఉన్నత పదవిని పొందుతారు. బాబా చాలా సహజమైన యోగాన్ని అనగా స్మృతిని నేర్పిస్తున్నారు. అనేక రకాల యోగాలున్నాయి. స్మృతి అనే పదమే యథార్థమైనది. పరమాత్మ అయిన తండ్రిని స్మృతి చేయడమే కష్టమైన పని. ఇంటర్నల్ అటెన్షన్ ఉంటే కష్టమేమీ లేదు, కానీ శబ్ద ప్రపంచంలో ఉండి, భౌతిక ప్రపంచంలో ఉండి దాంట్లోనే మునిగిపోతాం కదా, అందుకే కష్టం. మేము ఇంత సమయం స్మృతిలో ఉన్నామని ఎందరో సత్యాన్ని వినిపిస్తారు. అసలు స్మృతే చెయ్యని కారణంగా కొందరు వినిపించేందుకు కూడా సిగ్గుపడతారు. రోజంతటిలో 1 గంట స్మృతి చేస్తున్నాము అని రాస్తారు. రాత్రి పగలు స్మృతి చేయాల్సిన తండ్రిని 1 గంట స్మృతి చేసేందుకు సిగ్గుపడాలి కదా. ఇందులో చాలా గుప్తమైన పురుషార్థం కావాలి. బాబాను ఆహ్వానిస్తున్నారంటే చాలా దూరం నుండి వచ్చే ఒక అతిథియే కదా. నేను కొత్త ప్రపంచంలో అతిథిగా అవ్వను, నేను వచ్చేదే పాత ప్రపంచంలో అని బాబా చెప్తున్నారు. నేను వచ్చి కొత్త ప్రపంచాన్ని పావన ప్రపంచంగా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేస్తాను. ఇది పాత పతిత ప్రపంచం. ఈ విషయం ఎవరికీ యథార్థంగా తెలియదు. కొత్త ప్రపంచ ఆయుష్ కూడా ఎవరికీ తెలియదు. ఈ జ్ఞానాన్ని నేనే వచ్చి ఇస్తాను. మళ్ళీ డ్రామానుసారంగా ఈ జ్ఞానం అదృశ్యమైపోతుంది. మళ్ళీ కల్పం తర్వాత ఈ పాత్ర పునరావృత్తి అవుతుంది. మళ్ళీ నన్ను పిలుస్తారు. అలాగే ప్రతి సంవత్సరము శివ జయంతిని కూడా జరుపుకుంటారు. ఏదైతే బాబా అంటారు, ఎవరైతే గతించిపోయారో వారి జన్మదినాన్ని జరుపుకుంటూ ఉంటారు. కానీ ఎప్పటి నుంచి జరుపుకుంటున్నారో ఎవ్వరికీ తెలియదు. శివ జయంతిని, శివరాత్రిని ఆచరిస్తారు, కానీ ఎప్పటి నుంచే జయంతిని జరుపుకుంటున్నామని ఎవరికీ తెలియదు. కలియుగ ఆయుష్నే లక్షల సంవత్సరాలుగా చూపించేశారు. ఇదంతా కేవలం 5000 సంవత్సరాల విషయమని బాబా చెప్తున్నారు. నేను భారతదేశానికి అతి పెద్ద అతిథిని. అర్ధకల్పం నుండి నన్ను ఆహ్వానిస్తూ వచ్చారు. బాగా దుఃఖాలు పెరిగినప్పుడు ఓ పతిత పావన రాండి అని పిలుస్తారు. నేను ఈ పతిత ప్రపంచంలోకే వస్తాను. నాకు రథం కావాలి కదా. బాబా అంటున్నారు, ఆత్మ మృత్యువుకి అతీతమైనది. శరీరానికి మృత్యు వస్తుంది కానీ ఆత్మకు మృత్యువు రాదు. ఇది ఆత్మ సింహాసనం, భృకుటి సింహాసనం. బాబా కూడా అకాలమూర్తియే. వారు ఈ ఆసనం పైన వచ్చి, బ్రహ్మ ఆసనం పైన వచ్చి విరాజమానం అవుతారు. ఇవి చాలా రమణీయమైన విషయాలు. వీటిని ఇంకెవరన్నా వింటే ఆశ్చర్యపోతారు. శివబాబాయే సలహా ఇస్తున్నారని, శివబాబాయే మురళి వినిపిస్తున్నారని భావించండి. నేను కూడా అతడి మురళిని విని మళ్ళీ వినిపిస్తూ ఉంటాను. ఎవరు చెప్తున్నారు? బ్రహ్మబాబా. ఇతడు నంబర్ 1 పూజ్యుడి నుండి నంబర్ 1 పూజారిగా అయ్యారు.
ఇప్పుడు ఇతడు ఒక పురుషార్థి అయినారు బ్రహ్మబాబా. పిల్లలు ఎల్లప్పుడూ తమకు శివబాబా శ్రీమతమే లభిస్తోంది అని భావించాలి. ఈ దృఢ నిశ్చయం ఉన్నట్లయితే దానికి శివబాబాయే బాధ్యత వహిస్తారు. విఘ్నాలు తప్పకుండా రావలసిందే. చాలా కఠినమైన విఘ్నాలు వస్తాయి. తమ పిల్లల నుండి కూడా విఘ్నాలు వస్తాయి. ఇవన్నీ డ్రామాలు ఉన్నాయి. ఎల్లప్పుడూ శివబాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి. బాబా పిల్లల ద్వారా కూడా బాబా యజ్ఞంలో విఘ్నాలు వస్తాయి కదా. అడ్వాన్స్ పార్టీ అని ఏదేదో అన్ని పార్టీలు తయారైన మాలో బాబా వస్తారని రకరకాల విఘ్నాలు వస్తాయి. బాబా అంటున్నారు శివబాబాయే అర్థం చేయిస్తున్నారని భావించండి. అప్పుడు మీకు స్మృతి ఉంటుంది. కొంతమంది పిల్లలు ఈ బ్రహ్మబాబా చెప్తున్నారు అని భావిస్తారు, కానీ అది నిజం కాదు. దీనికి శివబాబాయే బాధ్యులు కానీ బ్రహ్మబాబా కాదు. దేహాభిమానం ఉన్నట్లయితే గడియ గడియ ఇతన్నే చూస్తూ ఉంటారు. బాబా ఏమంటున్నారు చూడండి. శివబాబా ఎంత పెద్ద అతిథి అయినా రైల్వే వాళ్ళు మొదలైన వాళ్ళు అతన్ని గుర్తించగలరా? నిరాకారుని ఎలా అర్థం చేసుకోగలరు? అతడికి ఎన్నిటికీ అనారోగ్యం కలగదు. జబ్బులు మొదలైన వాటికి గల కారణాన్ని బాబా వచ్చి తెలియచేస్తారు. ఇతల్లో ఎవరున్నారో వారికేం తెలుస్తుంది? రైల్వే వాళ్ళకి. పిల్లలైన మీరు కూడా నంబర్ వారుగా తెలుసుకున్నారు బ్రహ్మబాబాలో ఎవరున్నారని. పిల్లలైన మీరు కూడా నంబర్ వారుగా తెలుసుకున్నారు. వారు సర్వాత్మలకి తండ్రి. అలాగే ఈ ప్రజాపిత మనుష్యులందరికీ తండ్రి అయినారు. శివబాబా సర్వాత్మలకు తండ్రి, ప్రజాపిత బ్రహ్మ మనుష్యాత్మలందరికీ తండ్రి. కావున బాబ్దాదాలు ఎంత ఉన్నతమైన అతిథులు. ఏదైతే జరుగుతోందో అదంతా డ్రామా అనుసారంగా జరుగుతోంది. నేను కూడా ఈ డ్రామాలో బంధింపబడి ఉన్నాను అని బాబా అంటున్నారు. డ్రామాలో లేకపోతే నేనేం చెయ్యలేను. మాయ కూడా చాలా శక్తివంతమైనది. రాముడు మరియు రావణుడు డ్రామాలో లేకపోతే నేనేం చేయలేను అంటున్నారు బాబా వాళ్ళే. వీరిరువురి పాత్ర డ్రామాలో ఉంది. రావణుడు చైతన్యమైనవాడైతే నేను కూడా డ్రామానుసారంగా వస్తాను అని అనేవాడు. రావణుడు కూడా చైతన్యం అయిందంటే ఆ విధంగా అంటాడు. రావణుడు చైతన్యం కాదు కదా, అందరిలో ఉండే వికారాలే రావణుడు. ఇది సుఖ దుఃఖాల ఆట. కొత్త ప్రపంచంలో సుఖం ఉంటుంది, పాత ప్రపంచంలో దుఃఖం ఉంటుంది. కొత్త ప్రపంచంలో చాలా తక్కువ మంది మనుష్యులు ఉంటారు, పాత ప్రపంచంలో చాలా ఎక్కువ మంది మనుష్యులు ఉంటారు. పావన ప్రపంచంగా తయారు చేయమని పతిత పావనుడైన తండ్రినే పిలుస్తారు. ఎందుకంటే పావన ప్రపంచంలో చాలా సుఖం ఉండేది, అందుకనే కల్పకల్పము పిలుస్తారు. బాబా అందరికీ సుఖాన్నిచ్చి వెళ్తారు. సుఖధామానికే పిలుచుకుపోతారు. సుఖధామాన్నే మన కోసం స్థాపన చేస్తున్నారు కదా. ఇప్పుడు మళ్ళీ ఈ పాత్ర పునరావృత్తి అవుతోంది. ప్రపంచం ఎప్పుడూ అంతం కాదు. మొత్తం అంతం అవ్వడం అసంభవం. ప్రళయం జరుగుతుంది, అంతా జలమయమైపోతుంది, మళ్ళా పునః సృష్టి కొత్తది వస్తుంది కాదు, పునరావృత్తి అవుతుంది. ఒకవైపు స్థాపన జరుగుతుంది, ఒకవైపు వినాశం జరుగుతుంది. అది అసంభవం. సముద్రం కూడా ప్రపంచంలోనే ఉంది. 3 అంతస్తులలో ఇది కింది అంతస్తు. మొత్తం జలమయమవుతుంది అంటారు, అయినా కింద భూమి అయితే ఉంటుంది కదా. అలాగే నీళ్లు కూడా ఉంటాయి. ఈ పృథ్వీ అనే అంతస్తు ఎప్పుడూ వినాశం అవ్వదు. అందుకే భారత భూమి అవినాశీ తీర్థస్థానం, అవినాశీ ఖండమని పిలువబడుతుంది. బాబా అంటున్నారు మీరు కూడా ఈ అంతస్తులోనే ఉంది. 2వ 3వ అంతస్తులైన సూక్ష్మవతనం మూలవతనంలో నీళ్లు ఉండవు. సూక్ష్మవతనంలో పంచతత్వాలే ఉండవు కదా. ఈ అనంతమైన సృష్టిలో 3 అంతస్తులు ఉన్నాయి. వీటి గురించి పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. ఈ సంతోషకరమైన విషయాన్ని అందరికీ సంతోషంగా వినిపించాలి. ఎవరైతే పూర్తిగా పాస్ అవుతారో వారే అతీంద్రియ సుఖాన్ని అనుభవిస్తారు. వారు పొందే అతీంద్రియ సుఖం యొక్క గాయనం గోపగోపికలది చేయబడుతుంది. ఎవరైతే రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై ఉంటారో, ఎల్లప్పుడూ సేవ చేస్తూ ఉంటారో వారికి చాలా సంతోషం ఉంటుంది. అప్పుడప్పుడు మనుషులు కూడా రాత్రిళ్ళు మేల్కోవాల్సి వస్తుంది కదా, కానీ ఆత్మ అలసిపోతుంది, కావున నిద్రించాల్సి వస్తుంది. ఆత్మ నిద్రించడంతో శరీరం కూడా నిద్రిస్తుంది. ఆత్మ నిద్రించకపోతే శరీరం కూడా నిద్రపోదు.
ఆత్మయే అలసిపోతుంది. ఈరోజు నేను అలసిపోయాను అని ఎవరంటారు? ఆత్మయే అంటుంది. పిల్లలైన మీరు ఆత్మాభిమానిగా ఉండాలి. ఇందులోనే కష్టపడాల్సి ఉంటుంది. బాబాను స్మృతి చెయ్యకపోతే, ఆత్మాభిమానులుగా ఉండకపోతే దేహ సంబంధికులు మొదలైన వాళ్ళు గుర్తుకొస్తూ ఉంటారు. ఆత్మలైన మీరు శరీరం అనే వస్త్రము లేకుండా అశరీరిగా ఈ సృష్టిలో అనగా బిందు స్వరూపంలో వచ్చారు. మళ్ళీ అలాగే అశరీరిగా ఈ ఇంటికి వెళ్తారు. తీసుకున్న ఈ దేహాన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతాం. ఈ దేహ సంబంధాలన్నింటినీ, అందుకనే బాబా అంటున్నారు, పిల్లలారా ఈ దేహ సంబంధాలన్నింటినీ మర్చిపోండి. ఈ శరీరంలో ఉంటూ నన్ను స్మృతి చేస్తూ మీరు స్వతప్రధానంగా అయిపోతారు. బాబా ఎంత ఉన్నతోన్నతమైన వారో పిల్లలకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు. నేను పేదల పాలిట పెన్నిదిని అని బాబా అంటున్నారు. పతిత పావనుడు వచ్చారని అందరికీ తెలిస్తే ఎంతోమంది ఇక్కడికి వచ్చేస్తారు. కానీ డ్రామాలో వీరికి గుప్తంగా ఉండే పాత్ర ఉంది. మున్ముందు మెల్లమెల్లగా ప్రభావం ఏర్పడుతూ పోతుంది. ఆ తర్వాత వినాశమైపోతుంది. అందరూ బాబాని కలవలేరు కదా. బాబా అంటున్నారు, అందరికీ తెలియదు, అందరూ కలవలేరు. స్మృతి చేస్తారు కాబట్టి వారికి బాబా పరిచయం లభిస్తుంది. కానీ వారు ఇక్కడికి చేరుకోలేరు. అందరూ బాబాని కలవలేరు, అందరూ చేరుకోలేరు. బంధనాల్లో ఉన్న మాతలు కలుసుకోలేకపోతారు. పాపం కష్టం కదా వాళ్ళకి. వాళ్ళు ఎన్నో అత్యాచారాలని అనుభవం చేయాల్సి వస్తుంది, సహించాల్సి పడుతుంది. వికారాలు వదలలేకపోతారు. మరి సృష్టి ఎలా నడుస్తుంది అని అంటారు. అరే, సృష్టి బాధ్యత తండ్రి పైన ఉందా, మీ పైన ఉందా? బాబాను తెలుసుకుంటే ఇటువంటి ప్రశ్నలు అస్సలు ఉండనే ఉండవు. మొట్టమొదట బాబాని తెలుసుకోండి. ఆ తర్వాత మీరు అన్నింటినీ తెలుసుకోగలుగుతారు. అర్థం చేయించేందుకు యుక్తి కూడా కావాలి. అనేక విషయాలని అర్థం చేసుకునేందుకు యుక్తి కావాలి, అర్థం చేయించేందుకు యుక్తి కావాలి, మరి టైం కూడా ఇవ్వాలి. अच्छा, मीठे मीठे सिखलदे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग। रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते। हम रूहानी बच्चों की रूहानी माता पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते 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 बाबा, नमस्ते, थैंक यू बाबा। సారాంశం: సదా సర్వోన్నత అధికారి అయిన బాబా స్మృతిలో ఉండాలి. వినాశమయ్యే దేహాన్ని చూడకుండా ఆత్మాభిమానిగా అయ్యే పురుషార్థం చేయాలి. సత్యమైన చాట్ రాయాలి. ఈరోజు బాబా విశేషంగా, నేను మీ దగ్గరికి అతిథిగా వచ్చినాను, నన్ను మీరు 1 గంటేనా స్మృతి చేసేది అంటున్నారు. నా స్మృతిలో అయితే 24 గంటలు ఉండాలి కదా. అందుకయ్యే బాబా అంటున్నారు చాట్ రాయండి. 2వ పాయింట్: రాత్రింబవళ్ళు సేవలో తత్పరులై అపారమైన సంతోషంలో గడపాలి. 3 లోకాల రహస్యాన్ని అందరికీ సంతోషంగా అర్థం చేయించాలి. శివబాబా ఇచ్చే శ్రీమతం పైన పూర్తి నిశ్చయంతో నడవాలి. ఏమైనా విఘ్నాలు వస్తే భయపడకూడదు. దానికి శివబాబాయే బాధ్యులు వహిస్తారు. అందుకని సంశయం కూడా రాకూడదు. సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా ఉండాలి. వరదానం: శ్రేష్ఠ వేళ యొక్క ఆధారం పైన సర్వప్రాప్తుల అధికారాన్ని అనుభవం చేసుకునే పదమాపదం భాగ్యశాలిగా కండి. శ్రేష్ఠ వేళ అమృత వేళ, శ్రేష్ఠ సమయం సంగమ సమయం. ఈ సమయంలో సర్వప్రాప్తులను మనం బాబా నుండి అధికారం రూపంలో పొందాలి. అలాంటి పదమాపదం భాగ్యశాలులుగా కండి. శ్రేష్ఠ వేళలో జన్మ తీసుకునే భాగ్యశాలులైన పిల్లలు మీరు. కల్ప పూర్వము టచింగ్ యొక్క ఆధారం పైన జన్మించడంతోనే వీరంతా తమవారు అనే అనుభూతి కలుగుతుంది. వారు జన్మించటంతోనే సర్వ ఆస్తులకు అధికారులుగా అవుతారు. ఏ విధంగా బీజంలో మొత్తం వృక్షం యొక్క సారం ఇమిడి ఉందో, అలాగే నంబర్ 1 వేళలోని ఆత్మలు రావడంతోనే సర్వస్వరూపాల ప్రాప్తి యొక్క ఖజానాలను అనుభవజ్ఞులుగా అయిపోతారు. ఇంత బాగా చెప్తున్నారు చూడండి బాబా. బీజంలో వృక్షం ఉన్నట్లు
నంబర్ 1 భాగ్యం పొందే ఆత్మలు రాగానే కూడా వాళ్ళు సర్వ భాగ్యాన్ని ప్రాప్తులను అనుభవం చేసుకుంటారు. వారు ఎప్పుడూ సుఖం అనుభవం అవుతుంది, కానీ శాంతి అనుభవం అవ్వడం లేదు. శాంతి అనుభవం అవుతోంది, సుఖం అనుభవం కావడం లేదు అని ఈ విధంగా అనరు. వారు సర్వ అనుభవాలతో సంపన్నంగా ఉంటారు. స్లోగన్: మీ ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మాణ చిత్తులుగా కండి. మీ ప్రసన్నత యొక్క ఛాయ ద్వారా శీతలతను అనుభవం చేయించేందుకు నిర్మలంగా మరియు నిర్మాణ చిత్తులుగా కండి. అవ్యక్త సూచన: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చెయ్యండి. దాని డెఫినేషను ఈ నెల యొక్క శీర్షిక ఇది. సర్వ సంబంధాలు, సర్వరసాలు ఒక్కరితోనే పొందేవారే ఏకాంత ప్రియులు. ఒక్కరి ద్వారా సర్వ అనుభవాలను ప్రాప్తి చేసుకున్నప్పుడు అనేక వైపులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కేవలం ఒక్క మాటను గుర్తుంచుకోండి, అందులో జ్ఞానం యొక్క పూర్తి సారం వచ్చేస్తుంది. స్మృతి కూడా వస్తుంది, సంబంధం కూడా వస్తుంది, స్థితి కూడా వస్తుంది. అలాగే ఏ ప్రాప్తి అయితే ఉందో అది కూడా ఈ ఒక్క మాటలోనే స్పష్టంగా ఉంది. ఒక్కరి స్మృతి, ఏకరస స్థితి, జ్ఞానం కూడా పూర్తిగా ఒక్కరిదే లభిస్తోంది. ప్రాప్తి కూడా ఏకరసంగా ఉంటుంది. ఈ ఏకరస స్థితి, ఏకాంత ప్రియులుగా కావడం, ఐకమత్యంగా ఉండడం, ఈ మూడింటి స్మృతి మనకెంతెంత ఉంటుంది. ఒక్క బాబా స్మృతి ఉంటుంది, ఏకరస స్థితి ఉంటుంది, జ్ఞానం కూడా ఒక్క బాబా వాళ్ళదే కదా. సో ప్రాప్తి కూడా ఏకరసంగా ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ.